ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ ఎన్నడూ జరగని రీతిలో ఉన్నత అధికారుల పర్యవేక్షణలో సజావుగా జరిగింది. ఎటువంటి గొడవలు లేకుండా పట్టభద్రులు తమ ఓట్లను వినియోగించుకునే విధంగా పోలీసు యంత్రాంగం పర్యవేక్షించారు. ఆరు 51 650 651 చెప్పు 651 2012లో సార్ మా పాప రెండో పాప మా మిస్సెస్ బాబు మీ దగ్గరికి వస్తే వచ్చిన ఫ్యామిలీ మా మామగారు మా ఫ్యామిలీ అంతా మిస్సెస్ తినాలి. అవును సార్ ఆయన బెస్ట్ సార్. సాయంత్రం సారు టాబ్లెట్ ఈరోజు జరుగుతున్న పట్టభద్రుల గుంటూరు కృష్ణా జిల్లా నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ బూత్ వద్ద మేము ఉన్నాం. ఆలపాటి గారు యొక్క మంచితనంతో ప్రజలందరూ ఒక వెలుగుగా వచ్చి ఆయనకు మద్దతుగా ఓట్లు వేస్తున్నారు. దానికి మేము ఓటర్ మహాశయులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా కేడర్ కూడా ప్రతి ఒక్క ఓటర్ని తీసుకొచ్చి ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంత భారీ ఎత్తున స్పందన రావడానికి కారణం ఆయనకి ప్రజల్లో ఉన్న మంచి గుర్తింపు, ప్రతి ఒక్క వర్గం పట్ల ఆయనకున్న అవగాహన, రాష్ట్ర పరిస్థితులపై ఆయనకున్న అవగాహనతో ఈ 33 నియోజకవర్గాల్లో కూడా ఆయనకి పెద్ద ఎత్తున ఓట్లు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని మేము ఆశిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు గుంటూరు కృష్ణా జిల్లాల ఉమ్మడి గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నది. ఉదయం 7:30 గంటల నుంచి పోలింగ్ స్టార్ట్ అయింది. మరి ఎంతో ఉత్సాహంగా గ్రాడ్యుయేట్స్ వచ్చి ఓటును వినియోగించుకుంటున్నారు. అందులో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లాల అభ్యర్థి మన ప్రియతమ నాయకులు తెలుగుదేశం పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజార్టీ చెప్పడానికి గ్రాడ్యుయేట్స్ ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు. ఎందుకంటే మరి విద్యార్థి సంఘాలకు కానివ్వండి, అదేవిధంగా నిరుద్యోగ గ్రాడ్యుయేట్స్ కానివ్వండి, అనుసంధానంగా పనిచేయడానికి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారు ఎంతో ముందుకి వస్తూ వాళ్ళందరినీ ఉత్సాహపరుస్తున్నారు. తెనాలి, అదేవిధంగా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి టీడీపీ నాయకులు కానివ్వండి, అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు కానివ్వండి, అదేవిధంగా బీజేపీ పార్టీ నాయకులు కానివ్వండి, ఆయా పోలింగ్ కేంద్రాల దగ్గర విస్తృత స్థాయిలో ఏర్పాటు చేసి గ్రాడ్యుయేట్స్ను ఉత్సాహపరిచి ఓటు వినియోగించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర గవర్నమెంట్ కూడా అనేకమైన ఏర్పాట్లు చేసి ఓటర్ వినియోగదారులను వినియోగించడానికి ప్రతి ఒక్కరికి ముందు రావడానికి అంగీకరిస్తున్నారు. అదేవిధంగా ఆలపాటి రాజేంద్ర గారిని మొదటి అంకె వేసి గెలిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి అఖండ మెజార్టీ చేకూర్చాలని చెప్పి ప్రార్థిస్తున్నారు. మాజీ మంత్రివర్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కూటమి తరపున నిలబడడం జరిగింది. మరి మాది చించరామారెడ్డి స్కూల్ 3 బూతులు 299, 300, 301 ఇప్పుడే స్టార్ట్ అయినాయి. ఓటర్స్ అందరూ ఇప్పుడే రావడం జరుగుతుంది.
కనుక ప్రతి ఒక్కరూ ఎంప్లాయీస్ కానీ, వ్యాపారస్తులు కానీ, స్టూడెంట్స్ కానీ, నిరుద్యోగులు కానీ తప్పకుండా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. చాలా ప్రశాంతంగా ఉంది ఓటింగు, ఎటువంటి కన్ఫ్యూజ్ లేదు. కాబట్టి అందరూ వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎలక్షన్లో భాగంగా మరి మాజీ మంత్రి వాళ్ళు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు. ప్రతి ఓటరు, నిరుద్యోగులు మరి ఎవరైతే మంచి వ్యక్తి అధికారంగా కానీ వేదికంగా కానీ ప్రజాసేవకు చేసేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. మరి ఎన్నో సుదీర్ఘంగా ఒకే పార్టీలో ఉంటూ నీతి నియమాలకి కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తి. మరి అట్లాంటి మంచి నాయకుడిని మరి ప్రతి ఎమ్మెల్సీ ఓటర్ కూడా మరి ఆయనకి మద్దతు పలుకుతారని మరి పూర్తి స్థాయిలో మరి అభివర్ణించుకుంటూ మరి ఆకాంక్షిస్తూ మరి ప్రతి ఒక్క ఎమ్మెల్సీ ఓటర్ కూడా ఈరోజు పూర్తి స్థాయిలో మరి ఓట్లు వినియోగించుకోవాలని కోరుకుంటూ సెలవు ఇస్తున్నాను. నియోజకవర్గాల్లో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్ రోజు వచ్చేసి గ్రాడ్యుయేట్, టీచర్స్, విద్యావేత్తలు, పెన్షన్ అసోసియేషన్ వాళ్ళు కంపల్సరీగా తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున, ఈ కూటమి ప్రభుత్వం తరఫున నిలబడ్డ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి భారీ మెజార్టీ వాళ్ళని కోరుకుంటూ వివేకవంతంగా ఆలోచించి ఓటేయాలని ఈ రాష్ట్ర ప్రజలు నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు కూటమి అభ్యర్థిగా నిలబడ్డ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన వైద్య రంగానికి సంబంధించి, విద్యా రంగానికి సంబంధించి అన్నింటిలో ఆయనకు అనుభవం ఉంది. 35 సంవత్సరాల రాజకీయ సుదీర్ఘ అనుభవం ఉంది. ఆయన ఇప్పుడు ప్రజలతో ప్రజల సమస్యలతో ఆయన మమేకమై ఉంటారు. ఏ విధంగా సమస్యలు తీర్చాలని ఆలోచిస్తారు, ప్రజలకు అందుబాటులో ఉంటారు. కాబట్టి మనం వివేకవంతంగా ఆలోచించాలి. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి అమూల్యమైన ఓటు భారీ మెజార్టీతో గెలిపించాలని అల్లాని ప్రార్థిస్తున్నాను. మన తెనాల్లో కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ సంబంధించిన ఎన్నిక జరుగుతోంది. 7 లొకేషన్స్లో ఉన్న 26 పోలింగ్ స్టేషన్లో కూడా ఉదయం 8 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. మన పోలీసు వారి సమక్షంలో వారు అంతా పక్కాగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని ఓటర్లకు సంబంధించిన అన్ని ఫెసిలిటీస్ కూడా చక్కగా ఉన్నాయి. ప్రతి పోలింగ్ స్టేషన్ నేను, మున్సిపల్ కమిషనర్ గారు పరిశీలిస్తున్నాం. ఎవరు కూడా పబ్లిక్ అప్పీల్, ఇక్కడికి ఓటర్గా ఓటు వేయడానికి వచ్చే వాళ్ళందరూ దయచేసి ఎవరు సెల్ ఫోన్స్ తీసుకురాకండి. మళ్ళీ వాటిని ఎక్కడ భద్రపరిచే పరిస్థితి లేదు. 100 మీటర్స్ దగ్గరే అన్ని వెహికల్స్ ఆగాలని ఇప్పటికే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఎట్టి పరిస్థితుల్లో ఈవెన్ ఇంక్లూడింగ్ ఆఫీసర్స్గా ఉన్న మేమైనా సరే 100 మీటర్స్ అవతల వెహికల్స్ పెట్టి బైవాక్ రావడం చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల నియమావళిని ఎవరు ఉల్లంఘించొద్దని నా మనవి. ఇక్కడ అన్ని ఏర్పాట్లు చక్కగా జరుగుతున్నాయి. అందరూ చక్కగా ఓటు హక్కును వినియోగించుకోవాలని శాసన మండలి పట్టభద్రుల ఎన్నికలు కృష్ణా గుంటూరు జిల్లాలో కూటమి తరఫున
ఆల్బర్ రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన సందర్భంగా ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం గత 9 నెలల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఒక చక్కటి అభివృద్ధి సంక్షేమం ప్రణాళికతోటి మేము ఆలోచించుకునే విధంగా ప్రభుత్వం నుంచి ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలని ఒక తపనతోటి అనేక కార్యక్రమాలు తీసుకొస్తా ఉన్నాం. అది బలపరచాల్సిన బాధ్యత ప్రజలపైన కూడా ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఓట్ల సందర్భంగా ప్రత్యేకంగా శాసన మండలికి మీరు ఎవరినైతే ఎంపిక చేస్తున్నారో ఆ సభలో మీ సమస్యలపైన అనేక ప్రజా అంశాలపైన మాట్లాడగలిగే సమర్థవంత నాయకుడు ఎంతో అవసరం. సో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలనే ఒక తపన, భవిష్యత్తులో విద్యార్థులకి కావలసినంత ఉపాధి అవకాశాలు, రాష్ట్రంలో మనం పెట్టుబడులు తీసుకొచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఒక తపన, ముఖ్యమంత్రి గారికి ఉన్న విజన్ని ఇంప్లిమెంట్ చేయడానికి క్షేత్రస్థాయిలో నాయకత్వం, ఇవన్నీ కలిపి మేము కలిసికట్టుగా పనిచేస్తే భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ 3 కూడా సమైక్యంగా ప్రజలకి ఇంకా మెరుగైన అవకాశాలు, మెరుగైన సేవలు అందించడానికి మాకు ఒక మంచి అవకాశం. దాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఓటు హక్కును దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకొని, ఇప్పటికే చక్కటి సంఖ్యలో పోలింగ్ జరుగుతోంది. ఇంకా సాయంత్రం 4 వరకు టైం ఉంది కాబట్టి తెనాలి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా నేను కోరేది దయచేసి మీరు అందరూ కూడా వచ్చి మీ ఓటుని వినియోగించుకోండి. భవిష్యత్తులో మేము చేసే కార్యక్రమాన్ని మీరు ఆశీర్వదించాల్సిన అవసరం తప్పకుండా ఉంది కాబట్టి మేము చేసే ఈ ప్రక్రియలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.